అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. ఇదిగో చూసారా, దీన్ని ఇంగ్లీష్లో చౌ చౌ అంటారు. ఇది తెలుగులో వచ్చేసి సీమ వంకాయ అండి. ఇది క్రీపర్ ప్లాంట్ అండి, చెట్టు కాదు, తీగ జాతికి చెందింది. ఇది మనకు సొరకాయ, బీరకాయ, ఇవి మనకు ఎలా దోసకాయలు ఎలా కాస్తాయో ఇవి కూడా అలానే కాస్తాయండి. తీగ జాతికి చెందింది. ఈ పల్లెటూర్లలో బాగా కాస్తాయి. ఇవి మనకి ఎక్కడో ఫారెన్ కంట్రీ కాయ అనుకునేరు, కాదు, ఇది మనకు లోకల్లో దొరుకుతుంది. ఈ మార్ట్లలో దొరుకుతుందండి. మామూలుగా కూరగాయల మార్కెట్లలో అయితే దొరకదు. ఈ మనకు మోర్ మార్కెట్లో కానీ, రిలయన్స్ మార్ట్లో కానీ అలాంటి చోటు ఈ కాయ దొరుకుతుంది. ఇది కాయ పెడితేనే మళ్ళీ మనకు తీగ వస్తుందండి. ఇది కాయకి కాయే మనం నాటుకోవాలి. ఇదిగో ఈ విత్తనం ఇది చూసారా, అంత ముందమే అక్కడ మనం మట్టిలో నాటుకుంటే ఆ విత్తనంలో నుంచే మనకు మళ్ళీ తీగ వస్తుంది. ఇది సపరేట్గా గింజలు నాటడం అలాంటివి ఏమి ఉండేయండి. ఈ కాయ వచ్చేసి టేస్ట్ మనకు రేగిపండు టేస్ట్ ఉంటుందండి. ఏది పచ్చ రేగిపండు ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో వస్తుంది చూసారా, పెద్ద పెద్దగా రేగిపండ్లు, ఆ టేస్ట్ ఉంటుంది. కాస్త తీయగా పుల్లగా చాలా బాగుంటుందండి. ఇది మనకు పచ్చడి చేసుకోవచ్చు. మనము టమాటా కూర ఇందులో టమాటాలు వేసి కూర వండుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం పులుసు పెట్టుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. సేమ్ ఇక సొరకాయ, బీరకాయ ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు అండి. సేమ్ అలానే ఇది కూరగాయకి జాతికి చెందిందేనండి. ఇది మనం ఉప్పు కారం వేసుకొని కూడా అలా తినేయచ్చు, చాలా బాగుంటుంది. నేను మీకు ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నాను. చావుతోని నేను మీకు నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి, అదిరిపోతుంది ఫ్లేవరు. ఈ కాయలు వచ్చేసి వింటర్ సీజన్లోనే వస్తాయండి, బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఉంది, ఎలా ఉంటుందో ఏమో అని అస్సలు ఆలోచించకండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎల్లిపాయలు ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. చక్కగా అలా తీసేసి తొక్క, దాని తోలంతా తీసేసి పొట్టు, దాన్ని మనం ఇలా కాస్త రోట్లో దంచి అలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసేయండి. పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ ఎర్రకారం కూడా వాడుకోవచ్చు, కారం పొడి. కానీ నేనైతే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఘాటు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. కారం ఎక్కువగా ఉంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తినరు కదండి, అందుకని కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. మీకు కావాలైతే మీరు ఇంకో 5 యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు పోపు కోసం అండి, అవి ఆ పక్కన పెట్టిన ఎండుమిరపకాయలు. ఇదిగో నేను చాపర్లో వేసి ఇలా చాప్ చేస్తున్నాను. తక్కువ ఉన్నాయి కదండి, మిక్సీ పట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. లేదా చిన్న కట్ చేసుకొని రోట్లో కూడా పచ్చగా దంచేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా మీరు చాపర్లో చాప్ చేసేయండి. ఇలా చాప్ అయిపోయాక ఇదిగో ఇలా మొత్తం నీట్గా తీసి ఒక బౌల్లో తీసుకొచ్చుకోండి. లేకపోతే ఇలా కూడా డైరెక్ట్ మనం వేసేసుకోవచ్చు. ఇదో ఉసిరికాయ అంతా చింతపండు తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దండి, బాగా పుల్లగా అయిపోతుంది. ఈ 2 గొడ్షల మందం ఉంటుంది. ఉసిరికాయ అంతా తీసుకోండి, ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. కాస్త వేడి నీళ్ళలో నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తెల్ల ఆవాలు తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ తెల్ల ఆవాలు, 1 టీ స్పూను మనం రెగ్యులర్ వాడుకునే ఆవాలు. మరి తెల్ల ఆవాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే మీరు రెగ్యులర్ వాడుకునే ఆవాలు కూడా ఇక్కడ వేసుకోవచ్చు అండి. నేను 1/4 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవి కాస్త బాగా వేగేంత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, బాగా మాడనివ్వకండి. మనం పౌడర్ పడితే మనకు చక్కగా బ్రౌన్ కలర్లో రావాలండి, అలా ఉండాలి. పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక 2 పావులు నూనె తీసుకుంటున్నాను. మనం చేసుకునేది ఒక కాయ కాబట్టికి నూనె సరిపోతుంది. ఇక్కడ మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇందాక నేను చూపించాను కదా ఎండుమిరపకాయలు, అవి ఒక 5-6 ఉన్నాయండి. పోపు దినుసులు మీరు ఇంకేమైనా వేసుకుంటే ఆ పప్పులు అవి ఇవి వేసుకోండి. మా ఇంట్లో తినరు, నేను వేయలేదు. కరివేపాకు వేసాను, చాలా బాగుంటుంది. పప్పులు వేసుకున్నా కానీ అవి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అని మా ఇంట్లో పిల్లలు ఎక్కువ తినరండి. మా పిల్లలందరూ పప్పులు ఎందుకు వేసామంటారు, అందుకే వేయలేదు. మీరు వేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న ఆ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతే సైజులో కట్ చేసుకోవాలా అని ఏం లేదండి. మీరు ఇంకా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, పెద్దగా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కావాలైతే దీన్ని పేస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించిన ముద్ద చిన్నగా చూపించాను కదండి చింతపండు, ఆ ముద్దని
ఈ వక్కలలో వేసుకొని కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా పచ్చగా నూరుకోవచ్చు. ఇదిగో నేను ఇందాక చూపించాను కదా, పచ్చిమిర్చి మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇదిగో ఇలా చక్కగా వేయిస్తూ ఉండండి. కాయ అంతా కాస్త ఉడికేంత వరకు. ఇదిగో ఇందాక నానబెట్టాను కదా వేడి నీళ్ళల్లో, ఆ చింతపండు నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఇది కాయ కాస్త వేగాలండి. వేగాక అప్పుడు మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాము. ఇదిగో చూడండి, నేను ఇలా కలుపుతూ ఉంటే ఎంత చక్కట కలర్ వస్తుందో. ఇందాక మనం చూపించాను కదా ఎల్లిపాయలు, అది కూడా దంచి ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇది చక్కగా గ్రీన్ కలర్లో మంచి స్మెల్ అండి, అసలు అదిరిపోతుంది స్మెల్. ఇది ఉప్పు అండి, పింక్ సాల్ట్. ఈ మధ్యకాలంలో పింక్ సాల్ట్ ఎక్కువ వస్తుంది. ఇది బాగా ఎంత టేస్ట్గా ఉంటున్నాయంటే కర్రీస్ అంత టేస్టీగా ఉంటున్నాయి. మనం పూర్వం వాడేది ఉప్పులు, గళ్ళ ఉప్పు అని, ఆ ఉప్పు అని, ఈ ఉప్పు అని, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కొత్తగా. ఇది మనం ఇందాక నేను చూపించాను కదా ఆవాలు మెంతుల పొడి, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో జీలకర్ర వేయలేదండి. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు జీలకర్ర. ఇదిగో ఇలా కలిపేసేయండి. ఇప్పుడు మనకి ముక్క ఉడికిపోయిందా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు ఫస్టే యాడ్ చేయొచ్చు కదా అంటే ముక్క ఉడికిందా లేదా మనకు చూపించడానికి కాస్త కష్టం అవుతుందని నేను పసుపు లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. మీరు కావాల్సి అయితే ఫస్ట్లో యాడ్ చేసుకోండి. ముక్క ఎలా ఉడుకుతుంది, ఆ ముక్క ఎలా మీకు కనిపించాలి కదా చక్కగా వీడియోలో. నేను ఫస్టే పసుపు వేస్తే అది కలర్ అయిపోయి చక్కగా కనిపించదు, ఉడికిందా ఉడకలేదా అని. ఎలా ఉడికింది మళ్ళీ అదో డౌట్ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ మీకు లాస్ట్లో యాడ్ చేశాను పసుపు. ఇదిగో ఇలా అంతా చక్కగా ముక్కలకు అంతా అంటుకునేలాగా చక్కగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం వరకు అలా వదిలేయండి. చక్కగా ఉడకాలి కదండి, ఉడికితే చక్కటి టేస్ట్ వస్తుంది. చింతపండు కానీ ఇది మన మసాలాలన్నీ ఉడికిపోయి ఎంత గుమగుమ అంటే పచ్చడి ఇప్పుడే కలుపుతున్నామా అన్నంత గుమగుమ అండి. రూమ్ అంతా ఎంత చక్కటి ఫ్లేవర్ అంటే నాకైతే నోరు ఊరుతుందండి. పచ్చడి అయిపోగానే ఫస్ట్ అన్నం తినేసేయాల్సిందే, అంత బాగుందండి. ఈ మనం వేసుకున్న ఎండుమిరపకాయలు మనకి చక్కగా తినొచ్చండి అన్నంతో పాటు కలుపుకున్నప్పుడు. ఇవి పారేయకండి, బాగుంటాయి, మంచి ఫ్లేవర్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పచ్చడి అంతా వేగిపోయాక నేనైతే మీకు చూపిస్తానండి ముక్క ఉడికిందా లేదా. నేను మీకు స్పూన్తో కట్ చేసి మీకు చూపిస్తాను ముక్క ఎలా ఉడికాక మిగతా మసాలాలు నేను యాడ్ చేశాను అయిపోయిందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే అంతా అయిపోయిందండి, మనం అన్నీ కలిపేసుకున్నాము, ఇంకేం కలిపేది ఏం లేదు. నేను ఇప్పుడు మీకు ఇక్కడ ముక్క ఇదిగో చూసారా ఉడికిందో లేదో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగో ఉడికిపోయింది, అయిపోయిందండి. పచ్చడి తీసేసుకుంటాము. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా ఛానల్కి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే అస్సలు మర్చిపోవద్దండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి ఎంత చక్కగా నోరు ఊరుతుంది కదా. మీరందరూ తప్పకుండా ఈ కాయ తెచ్చుకొని పచ్చడి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.